నమస్కారం. నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. 11వ తేదీ గురువారం. ఈరోజు పంచాంగ శ్రవణము మరియు రాశి ఫలాల గురించి చెప్పడం జరుగుతోంది. గురువారం అవడం వల్ల ఆ గురుదేవత అనుగ్రహం అందరికీ కలగాలని ఉద్దేశంతో ఆ యొక్క దక్షిణామూర్తి అనుగ్రహం కలగాలని ఆ దక్షిణామూర్తి శ్లోకంతో ప్రారంభం చేయడం జరుగుతుంది. స్ఫటిక రచిత వర్ణాం మౌక్తికీమక్షమాలాం అమృతకలస విద్యాం జ్ఞానముద్రాకరాభ్యై కరాదృతముక్షాం చంద్రచూడాం త్రినేత్రాం కరాదృతశరజాపం దక్షిణామూర్తిమీడే. గురు దక్షిణామూర్తయే నమో నమః. ఈరోజు 11వ తేదీ గురువారం. శ్రీ క్రోధీ నామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, శుక్లపక్షము, తిథి పంచమి, ఉదయం 8:21 వరకు ఉన్నది. నక్షత్రము పూర్వ ఫల్గుణి నక్షత్రము, మధ్యాహ్నము 12:20 వరకు ఉన్నది. అమృత గడియలు ఉదయం 5:20 నుంచి 7:02 వరకు అమృత గడియలు ఉన్నవి. ఈరోజు వర్జము 8:17 నుంచి 10:08 వరకు రాత్రి సమయంలో వర్జం ఉన్నది. ఈ రోజున దుర్ముహూర్తము ఉదయము 9:55 నుంచి 10:47 వరకు. పునర్దుర్ముహూర్తము మధ్యాహ్నం 3:08 నుంచి 4 గంటల వరకు పునర్దుర్ముహూర్తం ఉన్నది. సూర్యోదయం ఉదయం 5:35, సూర్యాస్తమయము సాయంత్రం 6:35 వరకు ప్రారంభమవుతున్నది. ఈరోజు రాహుకాలము మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు రాహుకాలము. యమగండము ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు యమగండ కాలం అనేది ఉన్నది. గులిక కాలము ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు గులిక కాలం అనేది ఉన్నది. ఈరోజు గురువారం అవటం వల్ల గురు దత్తాత్రేయ కవచాన్ని పారాయణ చేయటము, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయటము, గురు స్తుతి పారాయణ చేయడం ద్వారా గురు బలం చేకూరుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆ గురుస్థుతిని పారాయణ చేసి ఆ యొక్క గురుదేవత అనుగ్రహంతో సకల శుభాలు కలగాలని ఆశీర్వదిస్తున్నా. మరి ఈ రోజున ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి తెలుసుకోవడం జరుగుతుంది. మేషరాశి. మేషరాశ్యాధిపతి కుజుడు జన్మంలో ఉన్నాడు. ద్వితీయంలో గురుడు, తృతీయంలో రవి, చతుర్థంలో బుధ శుక్రులు సంచారం చేయడం జరుగుతుంది. పంచమంలో శూన్యంగా ఉంది. షష్టమం కన్యలో కేతు చంద్ర సంచారం. దీనివల్ల దీని గ్రహణ కాలం అంటారు. ఈ రాశి వారికి కేతువు చంద్రుడు కలయిక వల్ల ఇబ్బందులు ఉంటాయి ఈ రాశికి. అలాగే ఏకాదశంలో శని సంచారము, వ్యయంలో రాహు సంచారం జరుగుతుంది. మరి ఈ రోజున జన్మ కుజుడు వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం. జన్మంలో కుజుడు ఉంటే వ్యాపార అభివృద్ధి కొంచెం తక్కువగా ఉంటుంది. అట్లాగే వివాహ సంతాన సమస్యలు ప్రయత్నాలు చేసేవి కూడా సఫలీకృతం కాకుండా ఉంటాయి. అలాగే విద్యా ఉద్యోగపరంగా కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భాగ్యంలో గురుడు ఉన్నాడు కాబట్టి చదువు విషయంలో కొంచెం అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగం విషయంలో కూడా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే తృతీయంలో రవి సంచారం అనుకూలంగా ఉంది. అర్ధాష్టమ బుధ శుక్రులు ఉన్నారు కాబట్టి కొంచెం ప్రతికూల యోగాలు ఉన్నాయి. అర్ధాష్టమంలో బుధుడు వల్ల శుక్రుడు వల్ల ధన మూలకంగా ధనం ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈరోజు ధనం ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాగే ఆరింట చంద్రకేతు కలయిక కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆరింట అలాగే కేతువుతో కలవడం వల్ల గ్రహణ సమయం అంటారు చంద్రుడు. అందువల్ల కొంచెం మనశ్శాంతి కొంచెం తక్కువగా ఉంటుంది.
ఏకాదశంలో శని సంచారం అనుకూలంగా ఉంది. వ్యయంలో రాహు సంచారం ప్రతికూలంగా ఉంది. కాబట్టి వీళ్ళు ముఖ్యంగా ఏం ఆచరించాలి అంటే కుజుడికి ఓం కుజాయ నమః అనే నామాన్ని జపం చేయటం 108 సార్లు. మరియు ఈ రోజున విశేషముగా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని జపించడము, గురుస్తుతి పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోందని చెప్తున్నా. వృషభ రాశ్యాధిపతి శుక్రుడు తృతీయంలో అనుకూలంగా ఉన్నాడు. జన్మ గురువు వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యయంలో గొజ్జల వల్ల ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. అలాగే తృతీయంలో బుధ శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. భాగ్యంలో రవి అనుకూలంగా ఉన్నాడు భాగ్యస్థానంలో. అలాగే పంచమ స్థానంలో చంద్రకేతువులు అనుకూలంగా ఉన్నారు. అట్లాగే దశమ కేంద్రంలో శని సంచారం, ఏకాదశంలో రాహు సంచారం అనుకూలంగా ఉంది. మరి వ్యయంలో కుజ సంచారం కాబట్టి కొంచెం ధనమూలకంగా ఖర్చులయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి జన్మగురుడు వల్ల అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యా విషయంలో అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపార రంగం కొంచెం ఇబ్బందిగా జరుగుతూ ఉంటుంది. పంచమంలో చంద్రకేతువులు అనుకూలంగా ఉన్నారు. అలాగే శని అనుకూలంగా ఉండటం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. రాహు అనుకూలంగా ఉండటం వల్ల రాహు సమస్యల నుంచి కూడా చికాకులు, మనస్పర్ధలు లేకుండా విదేశీ యానాలకు వెళ్ళే వారికి అనుకూల యోగంగా చెప్పవచ్చు ఈ రోజున. మిథున రాశి అధిపతి బుధుడు. ఆయన ద్వితీయంలో భాగ్యంలో ఉన్నాడు. బుధ శుక్ర కలయిక అనుకూలంగా ఉంటుంది. అర్ధాష్టమ చంద్రుడు, అర్ధాష్టమ కేతు వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నవమంలో శని సంచారము, అలాగే దశమంలో రాహు సంచారము, ఏకాదశంలో కుజ సంచారం అనుకూలంగా ఉంది. వ్యయంలో గురు సంచారం ఉండడం వల్ల ఈ యొక్క అర్ధాష్టమ చంద్రకేతువు వ్యయ గురుడు వల్ల కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి. వీళ్ళు చదువు విషయంలో ఈరోజు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అట్లాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ప్రతికూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు ఈ రోజున విశేషంగా గురు దత్తాత్రేయ కవచాన్ని పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు. ఓం గురవే నమః అనే నామాన్ని 108 సార్లు జపం చేయడము, శనగల్లో దానం ఇవ్వడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ఏ రకంగా ఉండబోతుందని చెప్తున్నా. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు తృతీయంలో అనుకూలంగా ఉన్నాడు. జన్మంలో బుధ శుక్ర సంచారము, అష్టమంలో శని సంచారము, నవమంలో రాహు సంచారము, దశమంలో కుజ సంచారము, ఏకాదశంలో గురు సంచారము జరుగుతుంది. వ్యయంలో రవి సంచారం జరగడం. తద్వారా అష్టమ శని వ్యయ రవి వల్ల కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి కొంచెం జాగ్రత్త వహించాలి ఈ రోజున. వీళ్ళు విశేషంగా ఈశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయడం ద్వారా ఆ యొక్క శని బాధలు, రవి బాధల నుంచి తొలగి సుఖంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి అధిపతి రవి ఏకాదశ సంచారం అనుకూలంగా ఉంటుంది. భాగ్యంలో కేతు చంద్రులు అనుకూలంగా ఉన్నారు. శని యోగంగా ఉన్నాడు. అష్టమంలో రాహు సంచారం ఇబ్బందిగా ఉంది. నవమంలో కుజుడు అనుకూలంగా ఉన్నాడు. దశమంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు. ఏకాదశం రవి ఏకాదశార్కం అంటే సకల దోషాలు పోతాయి కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే వ్యయంలో బుధ శుక్ర సంచారం జరుగుతుంది. వీళ్ళు విశేషముగా అమ్మవారు యొక్క నామమైనటువంటి ఓం ఐం లలితాదేవ్యై నమః అనేటువంటి నామాన్ని 108 సార్లు పారాయణ చేసి లలిత అమ్మవారికి పాయసాన్నం నివేదన పెట్టడం ద్వారా ఈ యొక్క అమ్మవారి అనుగ్రహంతో రాహు శుక్ర బుధ అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి జన్మంలో కేతు సంచారము, అలాగే చంద్ర సంచారము, అలాగే షష్టమంలో శని, సప్తమంలో రాహు సంచారం జరుగుతుంది.
అష్టమంలో కుజుడు సంచారం జరుగుతోంది. నవమంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు. దశమంలో రవి అనుకూలంగా ఉన్నాడు. ఏకాదశంలో బుధ శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. అయితే జన్మ కేతు వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అష్టమ కుజుల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు ఆంజనేయ స్వామి దండకాన్ని పారాయణ చేసి ఆంజనేయ స్వామికి పానకం నివేదన పెట్టి అప్పాలు నివేదన పెట్టడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తులారాశికి పంచమంలో శని సంచారం, షష్టమంలో రాహు సంచారం, సప్తమంలో గురు సంచారం, సప్తమంలో కుజ సంచారం, అష్టమంలో గురు సంచారం జరుగుతుంది. నవమంలో రవి సంచారం, దశమంలో బుధ శుక్ర సంచారం జరుగుతుంది. అయితే అష్టమ గురుడు వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు గురు స్తుతి పారాయణ చేయటము, దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దక్షిణామూర్తి స్వామికి ఓం నమో భగవతే దక్షిణామూర్తయే నమః అనేటువంటి నామాన్ని 108 సార్లు పారాయణ చేయడం ద్వారా గురు బలం చేకూరుతుంది. తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు గురు ఆలయానికి వెళ్ళి గురువుకి పూజ చేసుకున్నట్టయితే గురు అనుగ్రహం కలుగుతుంది. గురువు గారికి నమస్కారం చేసిన, గురువు దక్షిణ ఇచ్చిన అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశ్యాధిపతి కుజుడు అర్ధాష్టమంలో శని సంచారం, పంచమంలో రాహు సంచారం, షష్టమంలో కుజ సంచారం ఉంది. సప్తమంలో గురు సంచారం, అష్టమంలో రవి సంచారం ఉంది. నవమంలో బుధ శుక్ర సంచారము, ఏకాదశంలో కేతు చంద్ర సంచారం జరుగుతుంది. అయితే ఇక వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అర్ధాష్టమ శని వల్ల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి శనీశ్వరుడికి శని స్తోత్రాన్ని పారాయణ చేయటము, ఓం శనీశ్వరాయ నమః అనే నామాన్ని తలవటము, నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయటము, నువ్వులు బెల్లం ముక్క నైవేద్యం పెట్టడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధనురాశ్యాధిపతి గురుడు షష్ఠ స్థానంలో ఉన్నాడు. అలాగే తృతీయంలో శని సంచారం, అర్ధాష్టమ రాహు సంచారం జరుగుతుంది. అలాగే పంచమంలో కుజ సంచారము, సప్తమంలో రవి సంచారము, అష్టమంలో బుధ శుక్ర సంచారము జరుగుతుంది. ఈ యొక్క ధనురాశి వారికి అర్ధాష్టమ రాహు వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు అమ్మవారి యొక్క నామాన్ని శ్రీమాత్రే నమః అనే నామాన్ని 108 సార్లు పారాయణ చేయటము, అట్లాగే అమ్మవారికి విశేషముగా నిమ్మమాల సమర్పించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం పొందుతారు. తద్వారా ఈరోజు అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అర్ధాష్టమ కుజుడు వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భాగ్యంలో శని, తృతీయంలో రాహు అనుకూలంగా ఉన్నాడు, పంచమంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు, షష్టమంలో రవి అనుకూలంగా ఉన్నాడు, సప్తమం అనుకూలంగా ఉంది బుధ శుక్రుడు, అలాగే నవమంలో చంద్రకేతులు అనుకూలంగా ఉన్నారు. అర్ధాష్టమ కుజుడు వల్ల ఇబ్బందులు వస్తాయి కాబట్టి వీళ్ళు అంగారక గ్రహ రుణ విమోచక అంగారక గ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయటము, అలాగే ఓం కుజాయ నమః అనే నామాన్ని 108 సార్లు తలవడం ద్వారా కుజ బలం చేకూరి అన్ని అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశికి అర్ధాష్టమ గురుడు వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జన్మశని వల్ల ఇబ్బందులు ఉన్నాయి. అష్టమంలో బుధ శుక్రుడు ప్రతికూలంగా ఉన్నారు. ఈ యొక్క కుంభరాశి వారు విశేషంగా గురు రాఘవేంద్ర స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గురవే సర్వలోకానాం నిధయే భవరోగిణ అనేటువంటి నామాన్ని, ఓం గురవే నమః అనేటువంటి నామాన్ని విశేషముగా పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందువల్లంటే గురుడు అర్ధాష్టమంలో ఉన్నాడు కాబట్టి గురుబలం తక్కువగా ఉంటుంది. ఈ యొక్క గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయటము, గురు స్తుతి పారాయణ చేయటము, అలాగే జన్మంలో శని ఉన్నాడు కాబట్టి జన్మశని వల్ల కొంచెం అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఈశ్వరుడికి అభిషేకం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మీనరాశి అధిపతి గురుడు తృతీయంలో అనుకూలంగా ఉన్నాడు, ద్వితీయంలో కుజుడు అనుకూలంగా ఉన్నాడు, చతుర్థంలో రవి అర్ధాష్టమ రవి వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, పంచమంలో బుధ శుక్రుడు అనుకూలంగా ఉన్నారు, అలాగే సప్తమంలో చంద్రకేతువులు అనుకూలంగా ఉన్నారు, వ్యయంలో జన్మంలో రాహు సంచారం, వ్యయంలో శని సంచారం జరుగుతుంది. అయితే వ్యయ శని వల్ల అర్ధాష్టమ రవి వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు విశేషముగా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయటము, సూర్య నమస్కారాలు 12 సార్లు సూర్యుడికి నమస్కారం చేయటము, 3 సార్లు అర్ఘ్యం ఇవ్వటం ద్వారా సూర్య అనుగ్రహం కలుగుతుంది. తద్వారా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం. చూశారు కదండి 12 రాసుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోందో. వల్ల మీరందరూ కూడా నేను చెప్పిన నియమాలు పాటించి చక్కగా ఈ యొక్క దేవతల అనుగ్రహంతో మీ కోరికలు నెరవేర్చుకుంటారని కోరుతూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి, జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత. నమస్కారం. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.